సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ఫేక్ టెక్నాలజీ సాయంతో మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా ఏఐతో ముఖం మార్చుకున్న ఓ సైబర్ నేరగాడు కేరళలోని ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. కేరళలోని కోజికోడ్కు చెందిన రాధాకృష్ణకు గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లిఫ్ట్ చేయగా ఆంధ్రప్రదేశ్లోని అతని మాజీ సహోద్యోగి ముఖం కనిపించింది. కొలీగ్ కావడంతో అతను కూడా మాట కలిపాడు. మాటల మధ్యలో తెలివిగా వారి కామన్ ఫ్రెండ్స్ పేర్లను కూడా ప్రస్తావించాడు నేరగాడు. వీడియో కాల్లో కనిపించిన వ్యక్తిని పూర్తిగా నమ్మిన రాధాకృష్ణ వీడియో కాల్ను కొనసాగించాడు. ఆసుపత్రిలో తన బంధువు ఒకరు చికిత్స పొందుతున్నారని, తనకు 40,000 రూపాయలు అవసరమని అభ్యర్థించాడు. దీంతో స్నేహితుడికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో రాధాకృష్ణ ఆ మొత్తాన్ని ఆన్లైన్లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత అదే వ్యక్తి మరో 35 రూపాయలు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణ క్రాస్ చెక్ చేయడానికి అసలైన వ్యక్తి యొక్క ఒరిజినల్ ఫోన్ నంబర్కు కాల్ చేశాడు. దీంతో తాను మోసపోయారని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.